పంపించి ప్రజల దగ్గర నుంచి దరఖాస్తులు స్వీకరించి ఎవరికి ఏ అర్హత ఉందో ఆ అర్హతకు బట్టి వారికి ఈ పథకాలు మంజూరు చెప్పి ఒకటి ఆలోచన తీసుకుని వస్తున్నటువంటి సందర్భంలో ఇక ఉన్న వాళ్ళందరికీ ఈ 6 గ్యారెంటీలు 2 పక్కా వస్తాయి. మిగతా అర్హత ఇల్లు లేవని కింద వస్తుంది, మిగతా వాళ్ళకు పెన్షన్ వస్తుంది. 2 ఏమంటే ఒకటేమో సిలిండర్ 500 రూపాయల సిలిండర్ ఏదైతే ఇస్తామో ప్రతి కుటుంబానికి అవసరం పడుతుంది. అక్కడ మీరు అందరూ ట్రిక్ పెట్టండి. దాంతో పాటు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఈ 14 వార్డు నాకు తెలిసిన వాటికైతే 99% కరెంటు బిల్లు 200 యూనిట్లు ఉచితం ఉంటుంది. దాన్ని కూడా మీరు ట్రిక్ పెట్టండి. ఈ 2 ఇక్కడ అందరూ కూడా యోగ్యులు అందరూ కూడా ఈ 2 పథకాలు తప్పనిసరిగా 6 గ్యారెంటీలలో అమలయ్యే వాళ్ళ సంఖ్య ఇక్కడ ఎక్కువ ఉందని మాట చెప్తుంది. మిగతా దానిలో పెన్షన్ రాని వారి వరకు ఉంటుంది. పెన్షన్ వచ్చే వారు దరఖాస్తు పెట్టుకోవడం అవసరం లేదు. 2000 పెన్షన్ ఆల్రెడీ 4000 అయిపోతుంది. పెన్షన్ రాని వాళ్ళు మీ ఇంట్లో పెన్షన్ రావాలి ఉంటే మహిళలకు 20,000 ఇస్తారు. దాకా ట్రిక్ పెట్టుకోండి. ఆ తదుపరి రైతు భరోసా భూమి ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించింది. ఇక్కడ పేదలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చైర్మన్ గారు చెప్తున్నారు, కౌన్సిలర్ గారు కూడా చెప్తున్నారు. నేను కూడా ఎన్నికల ప్రచారం వచ్చినప్పుడు చాలా మంది మీ ఇంట్లో కిరాయి కుంటున్నామని చెప్తున్నారు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఇంద్రం ఇళ్ళకి మనం ఎవరికైతే ఇద్దాం అనుకున్నామో అక్కడ ఇల్లు లేని వాళ్ళు తప్పనిసరిగా ట్రిక్ పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు లేట్ అయినా గంట లేట్ అయినా పర్వాలేదు. మంచి ఆలోచనతో మీకున్న సమగ్రమైనటువంటి ఆలోచనతో మీకు సంబంధించినటువంటి పెట్టుకోవాల్సిందిగా ఈరోజు ఒంటరి మహిళలు కానీ, వితంతులు కానీ, బీడీ కార్మికులు కానీ, డయాలసిస్ పేషెంట్లు కానీ, ఎయిడ్స్ పేషెంట్లు కానీ, పద్మనేతలు కానీ, గౌడర్లు కానీ ఎవరెవరికి పెన్షన్ రావడం లేదు వాళ్ళందరి కోసం ఒక కాలంలో కొత్త పెన్షన్ కోసం కూడా దరఖాస్తు పెట్టినటువంటిది. వికలాంగులు ఇంకా అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళకి కూడా రాను సదరం తీసుకొని ఇక్కడ పెట్టుకున్న తర్వాత సదరంలో స్పెషల్ క్యాంప్ కూడా ఏర్పడేసి వాళ్ళకు వీటన్నిటి కోసం ప్రధానంగా ఈ 6 గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పండి.